హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఇంట్లో కూరగాయలు లేకపోయినా కొంచెం కారంగా తినాలనిపించినా అప్పటికప్పుడు చాలా ఈజీగా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రైస్ని మనం 5 నిమిషాల్లో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడివేడిగా తింటే స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ రైస్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ పల్లి ఆయిల్ వేసుకోవాలి. ఈ రైస్కి పల్లి ఆయిల్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఆవాలు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు, పొడవుగా కట్ చేసుకున్న 2-3 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 4-5 జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కూరల్లో వేసుకునే కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద కప్పు రైస్, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కారం అంతా రైస్కి పట్టేలా మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. రెండు నిమిషాల తర్వాత కారం అంతా రైస్కి పట్టి ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్ను ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ రైస్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.